ఏలూరు శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్లనాని సమక్షంలో పోణంగి గ్రామానికి చెందిన సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. వైసీపీ నాయకులు గేదెల సూర్యప్రకాష్, దారపు తేజ ఆధ్వర్యంలో వీరంతా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఏలూరు 2వ డివిజన్కు చెందిన 50 మంది జనసేన కార్యకర్తలు కార్పొరేటర్ జున్నూరు నరసింహారావు, వైసీపీ జిల్లా కార్యదర్శి పల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే ఆళ్లనాని వైసీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణంలో కార్యకర్తలంతా భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచి మైబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ముందుకు వచ్చారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా నేను కానీ మా నాయకులు కానీ ఎక్కడ కూడా వమ్ము చేయకుండా మీ అందరి నమ్మకాన్ని నిలబెడుతూ ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి రానున్నటువంటి రోజుల్లో 45 రోజుల సమయం ఉంది. ఇంకా ఈ 45 రోజుల తర్వాత మీ అందరి ఆశీర్వాదాలతో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలతో మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని అందరి సహకారంతో ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పాటిస్తూ ఉన్నా ఈ 45 రోజుల సమయం మనం చేసుకున్నటువంటి అభివృద్ధికి కొంత విరామం మాత్రమే. ఎందుకంటే మనకి ఎన్నికలు కూడా మనలో ఉంది. నేను అధికారులతో మాట్లాడటానికి, చేయటానికి, అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడానికి అవకాశం ఉండదు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేసుకున్నటువంటి అభివృద్ధికి ఈ 45 రోజుల విరామం మాత్రమే. ఈ విరామం తర్వాత మనం అందరం కూడా ఈ 45 రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా ఆయన వెంట ఆ పోరాటంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతాం. ఆ తర్వాత ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది. తర్వాత పోణంగి గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో ఆ అభివృద్ధిని మరింతగా అభివృద్ధి చేయడానికి తప్పకుండా నా వంతు సహకారం అందజేస్తాను. కేవలం గ్రామానికి సంబంధించి మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు, రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్ ఇది మాత్రమే కాదు, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాల పథకాల మీద ఏదైతే మన పేద ప్రజలను ఉద్దేశించి పెట్టినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా నేను చేరువుగా ప్రతి కుటుంబానికి మేము మా నాయకులు అందరం కలిసి చేరువుగా తీసుకురాగలిగాం. ఆ ప్రయత్నంలో నేను ఎప్పుడూ ముందుంటానని మీ అందరికీ నేను మాట ఇస్తూ మరి ఈ కార్యక్రమానికి సంబంధించి మన సూర్యప్రకాష్ గారు, తేజ గారు, ఇద్దరు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మరి ఇంత ముందుకు వచ్చి గ్రామాభివృద్ధికి ఏకతాటిపైకి వచ్చి ఈ విధంగా మరి ముందుకు రావడం వారిద్దరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మిగిలినటువంటి నాయకులు అందరినీ కూడా తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో మనం అందరం కలిసి ఐకమత్యంతో ముందుకు వెళ్ళి పోణంగి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్దామని అందరికీ కూడా శ్రమంగా మనం చేస్తూ ఇక్కడికి నిబంధనలు మానుకొని వచ్చి మీరు మాకు ఇచ్చినటువంటి పద్ధతులు నేను ఎప్పుడూ మర్చిపోలేను. దీనికి తప్పకుండా మీరు ఏ నమ్మకంతో అయితే, ఏ ఆలోచనతో అయితే ఇంతమంది వచ్చి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారో మీ నమ్మకాన్ని, మీ ఆలోచనని, మీ ఆశయాన్ని బొమ్ము చేయకుండా మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకు వెళ్తానని మీ అందరికీ కూడా మాటేస్తూ మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సూర్యప్రకాష్ గారు, తేజ గారు, ఇతర నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.